మన కొరకు త్యాగం చేసిన ప్రభు మరలా తిరిగి మన కొరకు తిరిగి వస్తున్నాడండి. కాబట్టి నువ్వు నేను సిద్ధపడి ఉండాలి ప్రభుతో వివాహం చేసుకోవడానికి. కాబట్టి అంత గొప్ప ప్రేమ దేవుడు మనపై చూపించాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి సిస్టర్స్ చక్కగా ముందుకొచ్చి 2 పాటల్లో మనల్ని నడిపిస్తారు. పాపిని నేను ఆశ్రయించానయ్యా, ప్రేమ చూపించి నన్ను ఆదుకోవయ్యా. థ్యాంక్ యూ జీసస్. దేవా పాపిని అపరాధినై అంధుడనై అపవాదితో అనుచరుడై సంచరించి చీకటిలో వంచన చేసి ఎందరినో. కలువరిలో సిలువందా కలువరముందే జగమంతా పాపినైన నా కొరకు మరణమునే భరించావయ్యా, మరణమునే జయించావేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. కలువరిలో కలవరమంతా
దొరుకును సమస్తము యేసు పాదాల చెంత వెదకినా దొరుకును యేసు పాదాల చెంత యేసయ్యా యేసయ్యా నీకు అసాధ్యమైనది లేనే లేదయ్యా యేసయ్యా యేసయ్యా నీకు సమస్తము సాధ్యమేనయ్యా దొరుకును సమస్తము యేసు పాదాల చెంత వెదకినా దొరుకును యేసు పాదాల చెంత మగ్దలేని మరియా యేసు పాదాలను చేరి కన్నీళ్లతో కడిగి తల వెంట్రుకలతో తుడిచి పాదాలను ముద్దు పెట్టుకొనెను విలువైన అత్తరును పోసెను చేసెను శ్రేష్టమైన ఆరాధన దొరికెను పాప క్షమాపణ మగ్దలేని మరియా యేసు పాదాలను చేరి కన్నీళ్లతో కడిగి తల వెంట్రుకలతో తుడిచి మగ్దలేని మరియా యేసు పాదాలను చేరింది మగ్దలేని మరియా యేసు పాదాలను చేరి కన్నీళ్లతో కడిగి తల వెంట్రుకలతో తుడిచి పాదాలను ముద్దు పెట్టుకొని పూసెను విలువైన అత్తరు పాదాలను ముద్దు పెట్టుకొని పూసెను విలువైన అత్తరు చేసెను శ్రేష్ఠారాధన దొరికెను పాప క్షమాపణ చేసెను శ్రేష్ఠారాధన దొరికెను పాప క్షమాపణ దొరుకును సమస్తము యేసు పాదాల చెంత వెదకినా దొరుకును యేసు పాదాల చెంత యాయిరు అనే అధికారి యేసు పాదాలను చేరి బతిమాలు కొనెను తన 12 ఏళ్ల కుమార్తెకై చిన్నదాన లెమ్మని చెప్పి బ్రతికించెను యేసు దేవుడు కలిగెను మహదానందము దొరికెను రక్షణ భాగ్యము యాయిరు అను అధికారి యేసు పాదాలను చేరి బ్రతిమాలు కొనెను తన 12 ఏళ్ల కుమార్తెకై యాయిరు అను అధికారి యేసు పాదాలను చేరి బ్రతిమాలు కొనెను తన 12 ఏళ్ల కుమార్తెకై చిన్నదాన లెమ్మని చెప్పి బ్రతికించెను యేసు దేవుడు చిన్నదాన లెమ్మని చెప్పి బ్రతికించెను యేసు దేవుడు కలిగెను మహదానందము దొరికెను రక్షణ భాగ్యము కలిగెను మహదానందము దొరికెను రక్షణ భాగ్యము దొరుకును సమస్తము యేసు పాదాల చెంత వెదకినా దొరుకును యేసు పాదాల చెంత దొరుకును సమస్తము యేసు చెంత వెదకినా దొరుకును యేసు పాదాల చెంత యేసయ్యా యేసయ్యా నీకు అసాధ్యమైనది లేదయ్యా యేసయ్యా
వెతికినా దొరుకును. యేసు పాదాల చెంత దొరుకును, దొరుకును సమస్తము యేసు పాదాల చెంత. వెతికినా దొరుకును యేసు పాదాల చెంత. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈరోజు మరొక అంశాన్ని నేను మీ ముందుకు తీసుకొని వచ్చాను. చూద్దామా? ఈరోజు అంశము దానియేలు గ్రంథము 6వ అధ్యాయం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూద్దాం. చూసుకొని మనము కొన్ని విషయాలు, ఇక్కడ ఒక మంచి క్యారెక్టర్ అండ్ ప్రేయర్ లైఫ్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. తెరవండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలోనికి మనము ప్రవేశిద్దాం. ప్రియులారా, మొదటి నుంచి మనము చదువుకుందాం. సిస్టర్స్ చదవండి ఎవరన్నా. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 125 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను. వారి పైన 3 ప్రధానులుగా నియమించాను. ఆ 3 దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలుగుకుండునట్లు ఆ అధిపతులు ఏంటండి తప్పకుండా వీరికి లెక్కలు అప్పచేయవలసిందని ఆజ్ఞ ఇచ్చాను. తరువాత మరొక వచనం కూడా చదవండి. 10వ వచనాన్ని మనం చదువుకుందాం. నెక్స్ట్ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొని అతడు తన ఇంటి కిటికీలు యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి కిటికీ పై గది తెరచి యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచుండెను. చాలు ప్రియమైన దేవుని సంగమా. హల్లెలూయా. ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి ధ్యాన భాగము అనుదినము 3 ప్రార్థన చేసేటువంటి క్యారెక్టర్. అనుదినము ప్రార్థన చేయుట. మరి ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం అంటే అదే కదండి. అంటే సో చూద్దాం. అనుదినము ప్రార్థన చేయడం అంటే అనుదినం, ప్రతి దినం, ప్రతిరోజు అన్నమాట. ఎల్లప్పుడూ అంటే అది కూడా దగ్గర మీనింగే. సో చూద్దాం ఈరోజు ఈ క్యారెక్టర్ ఏ టైంలో, ఏ సందర్భంలో, ఏ సిచ్యువేషన్ మధ్యలో ఈ క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తి ఎలా ప్రార్థన చేశాడు, 3 ఎలాగున ప్రార్థన చేశాడు, ఇతని జీవితం అసలు ఏమిటి అని ఈరోజు క్లుప్తంగా మనము స్టడీ చేద్దాం. నెంబర్ 1, మొట్టమొదటిగా మనం చూస్తే దానియేలు అనేటువంటి వ్యక్తి అసలు ఎవరు, ఎందుకు ఇక్కడ మనం చదువుకున్నాం 6వ అధ్యాయంలో అని చూస్తే దానియేలు అనేటువంటి వ్యక్తికి పేరు ఎలా వచ్చింది, ఏమిటి అని మనం చూస్తే, మరి మీ అందరికీ తెలుసు, ఇశ్రాయేల్ ప్రజలను యెరూషలేమును దండెత్తి వచ్చి యెరూషలేమును అగ్నితో కాల్చివేసి మందిరమునంతటినీ కాల్చివేసి ఆ మందిరములో బంగారముతో ఉన్న ఉపకరణాలన్నీ కూడా పట్టుకుపోయినటువంటి ఒక మహాక్రూరుడు, మహా గొప్ప చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజర్ అనేటువంటి జీవితము మనం జ్ఞాపకం చేసుకోవాలి. బబులోను సామ్రాజ్యానికి అధిపతి అతను. సో ఇతడు ఒక దినాన్ని యెరూషలేము ప్రాంతాన్ని అగ్నితో కాల్చివేసేసి అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల యూదులందరినీ కూడా బానిసగా అతని దేశానికి తీసుకుని పోతాడు. అతని దేశము అన్య దేశం. బబులోను సామ్రాజ్యం అంటే విగ్రహారాధనతో నిండిపోయినటువంటి సామ్రాజ్యం. భయంకరమైనటువంటి విగ్రహారాధనతో ఉండేటువంటి దేవతలకు నిలయం బబులోను రాజ్యం. సో ఇలాంటి దేశానికి తీసుకుని పోయిన వారిలో ఒక వ్యక్తి ఈ దానియేలు. అప్పటికి యవనస్తుడి దానియేలు 500, 600, 700 మధ్యలో అన్నమాట, ఏడి. ఆ టైంలో ఇతను తీసుకుని పోయారు.
తీసుకొని పోయినప్పుడు మరి ఇతనికి మొదటి అధ్యాయంలో మనం చూస్తే దానియేలు ఆ నెబుకద్నెజరు అనేటువంటి వ్యక్తి, ఈ రాజు, మరి యూదులందరిలో తెలివైనటువంటి వాళ్ళని మనము కనుగొనాలి కాబట్టి బలవంతులుగా వాళ్ళని మనం చేయాలి, వాళ్ళని మంచి విద్యలు నేర్పించాలి కాబట్టి వాళ్లకు మా రాజు భుజించే ఆహారమే పెట్టాలి. ఎందుకనంటే మంచి కండల హీరోలాగా అయిపోవాలి, మంచి తెలివితేటలు వచ్చేసేయాలి, మంచి హైటు బూటు అంతా బాగుండాలి అని అనుకున్నాడు అన్నమాట రాజు. సో అలాగా కొంతమంది యవనస్తులందరినీ తీసుకొచ్చేసి ఆ నపుంసకుడు చెప్తాడు, బాబు రాజుగారు పెట్టే భోజనమే మీరు తినాలి, ఎందుకంటే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తున్నామయ్యా అని చెప్తే అప్పుడు రాజుతోటి ఆ నపుంసకుడితో దానియేలు అంటాడు, ఏమంటాడంటే, బాబు దానియేలు, మరి ఈ యొక్క దానియేలు అంటాడు, బాబు రాజు భుజించే ఆహారం మేము తినకూడదయ్యా, ఎందుకనంటే అది విగ్రహాలకు అర్పించేటువంటి ఆహారం, మత్తు పదార్థాలతో కూడినటువంటి, ద్రాక్షారసముతో కూడినటువంటి ఆహారం, అపవిత్రమైనటువంటి జంతువులను భయంకరంగా వండినటువంటి పదార్థాలు అవి మేము తినకూడదయ్యా బాబు, మేము పరదేశానికి వచ్చాం కాబట్టి మేము యూదులం, మేము అలాంటివి తినం, కాబట్టి మమ్మల్ని మేము మరి శాకాహారమే మేము తింటాం, మీరు మమ్మల్ని టెస్ట్ చేసుకొని 10 దినాలు మమ్మల్ని గమనించండి అని దానియేలు చెప్పడం మనం చూస్తామండి. ఇదంతా మనందరికీ తెలుసు, అయినా మరలా చెప్తున్నాను. అంటే దానియేలులో ఉన్నటువంటి విలువైన క్యారెక్టర్స్ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1 ఏమిటంటే, ఇతడు తన్ను తాను ప్రత్యేకపరుచుకున్నటువంటి ఏకైక వ్యక్తి అన్నమాట. అన్య దేశానికి తీసుకొని పోయినా, బానిసగా తీసుకొని పోయినా తన్ను తాను ప్రత్యేకపరుచుకున్నాడు. మనము ఈ లోకంలో ఉంటాము, లోకంలో ఉన్నది మనలో ఉంటుంది, దేవుల్లో ఉంటూ కూడా మనం జీవితాన్ని ముందుకు తీసుకుని పోతాం. ఎందుకనంటే ఎవరు అడిగేది లేదు, నీ ఇష్టారాజ్యం అయిపోయింది జీవితం అంటే. క్రైస్తవ జీవితం అంటే ఆషామాషి జీవితం అనుకుంటున్నారా? అబ్బే, ఎలా పడితే జీవించకూడదండి. క్రైస్తవ జీవితం అంటే ప్రత్యేకత ఉండాలి, మనల్ని మనం ప్రత్యేకపరచుకున్నప్పుడే దేర్ ఇస్ ఎ వాల్యూ. సో దానియేలు అన్య దేశానికి వెళ్ళిపోయిన ఆ రాజు దగ్గర ఆ నపుంసపు అధికారికి చెప్తాడు, మేము ఈ భుజించే ఆహారం తినమంటే తినమని చెప్పేశాడు. ఎంత బాగుంది, ఛాన్స్ రాగానే మనము ఛాన్స్ ఉపయోగించుకున్నాం, వండర్ఫుల్ ఛాన్స్ అండి బాబు, ఈ ఛాన్స్ ఉపయోగించకపోతే ఎలాగా అంటాం. కానీ తను తాను ప్రత్యేకపరచుకున్న ఏకైక వ్యక్తిగా అన్య దేశంలో తాను ప్రత్యేకపరచుకున్నాడు. ఈ మత్తు పదార్థాలని తినకూడదు, తినటే మాకు ఈ మత్తు వలన మా దేవుని మేము మర్చిపోతాం, ఈ సుఖాల వలన దేవుడి పిలుపు మర్చిపోతాం, అంతే కదా. సుఖభోగాలు అనుభవించేవాడి భక్తి ఏం తెలుస్తుందండి? సుఖభోగాల్లో ఉన్నామనుకోండి, భక్తి విలువ తెలుస్తుందా? మోకాళ్ళ ప్రార్థన అవసరం అస్సలు రాదు మన జీవితంలో. మోకాళ్ళ ప్రార్థన రావాలంటే భక్తికి విలువ ఉండాలి. దైవభక్తి చేస్తున్నామంటే, ప్రార్థన చేస్తున్నామంటే గడగడ వనకాలి మన జీవితంలో అన్నమాట. సుఖాలు వెంబడి, సుఖాల వైభోగాల వెంబడి పరిగెట్టావా, ఉన్న భక్తి పోగొట్టుకుంటాం మనం. అదే చెప్తున్నాడు దానియేలు ఇక్కడ. మేము ఎట్టి పరిస్థితి తినమంటే తినమయ్యా, రాజుగారికి మేము చెప్పుకుంటాం, 10 రోజులు మాకు టైమింగ్ అనేసాడు. 10 రోజులు శాకాహారం తినేశారు, కాయగూరల భోజనం తినేశారు. వాళ్ళందరూనేమో మరి మాంసాహారం తినేస్తుంటే వీళ్ళు కాయగూరల భోజనం తినేసరికి 10 రోజులు అయ్యేసరికి ముఖాలు ఏమైపోయాట సిస్టర్స్, మెళమెళ మెరిసిపోయేట. దానియేలు అలాగనే వచ్చినటువంటి యమాహిముల గుంపు యవనస్సు. అప్పుడు రాజుగారు వాళ్ళని తీసుకొని వచ్చిన తర్వాత, బ్రహ్మాండంగా ఉన్నారయ్యా బాబు, వీళ్ళ కండల హీరోలు కాదు, వీళ్ళు ఏంటి ఆత్మీయ హీరోల్లా కనిపిస్తున్నారు, వీళ్ళు పైకి బాగానే ఉన్నారు కానీ లోపల బ్రహ్మాండమైన తేజస్సు ఉంది వీళ్ళ జీవితంలో అని చెప్పేసి రాజు వాళ్ళని ముఖ్యులుగా ఎంచాడటండి. దానియేలుకి బెల్తాషజరు అనేటువంటి పేరు పెట్టాడు. మరి మిగిలిన వారికి షడ్రక్ మేషక్ అబేద్నెగోలు, వాళ్ళకు కూడా అక్కడ పేర్లు పెట్టడం మనం చూస్తాం. అలాగున ప్రత్యేకపరచుకున్నాడు. చూసారా, ప్రత్యేకత అనేది మన జీవితంలో ఉంటే దేవుడు నిన్ను ఎప్పుడూ కూడా ఉన్నతంగా ఉంచుతాడు. నువ్వు కాలేజీలో ఉన్నా, ఇంటిలో ఉన్నా, నీ డ్యూటీస్లో ఉన్నా ప్రత్యేకతను కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి, నీ మాటలు కాపాడుకోవాలి, నీ విధానాన్ని మార్చుకోవాలి. బీచ్కి వెళ్ళినప్పుడు ఒకలా ఉంటావు, దైవభక్తికి వచ్చినప్పుడు ఒకలాగా ఉంటావు. ఎవరు అడగటం లేదనా? బీచ్కి వెళ్ళినప్పుడేమో అక్కడేమో వేరే మాటలు మాట్లాడుతావు, భక్తికి వచ్చుకునేటప్పుడు హల్లెలూయా అంటే ఉపయోగం ఉందా అని అడుగుతున్నాను నేను. ఎవరికీ ఉపయోగం లేదు, దేవుడు కూడా ప్రార్థన వినడు. అందువలన ఎక్కడికి వెళ్ళినా జీవితంలో ఏముండాలండి? ప్రత్యేకత ఉండాలి. అబ్బో నేను క్రైస్తవుడిగా ఉండాలి. ఒకవేళ పార్టీలో ఉన్నా, ఫంక్షన్లో ఉన్నా నీ ప్రత్యేకతను కాపాడుకోవాలండి. అది దానియేలు మనకి నేర్పిస్తున్నాడు. వండర్ఫుల్ క్వాలిటీ అనమాట. సో నెంబర్ 1
ప్రత్యేకంగా జీవించాడు. నెంబర్ 2 ఏమిటో చెప్తాను చూడండి. మొదటి అధ్యాయం అంతా దానియేలుని దేవుడు ఆ విధంగా ప్రత్యేకపరిచి ఉన్నత స్థానంలో పెట్టేశాడు. పెట్టిన తర్వాత 2వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి మనకేమిటంటే నెబుకద్నెజర్కి ఒక కల వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కలలో ఏం చూస్తాడు? బ్రహ్మాండమైనటువంటి ఒక ప్రతిమ చూస్తాడు. ఆ నెబుకద్నెజర్ లాంటి ఒక పెద్ద విగ్రహాన్ని చూస్తాడు. ఆ విగ్రహానికి శిరస్సేమో బంగారంతో ఉంటుంది, చేతులు భుజాలేమో వెండితో ఉంటాయి, ఉదరమేమో ఇనుముతో ఉంటుంది, ఇత్తడితో ఉంటుంది, కాళ్ళు ముడుకులు కాళ్ళు పాదాలునేమో మట్టి ఇనుముతో కలిసి ఉంటాయి. ఈ దర్శనం వచ్చిన తర్వాత అదేనంటారా, ఈ దర్శనం వచ్చేసరికి కల మర్చిపోతాడు. ఉదయం లేచిన తర్వాత నెబుకద్నెజర్ ఏమండి, కల మర్చిపోయాక ఎవరైనా కల చెప్తారా? బ్రదర్, కల వచ్చిందండి రాత్రి మర్చిపోయిన, ఏం కల చెప్తావా చెప్పమంటే చెప్తాం మనం. సిస్టర్స్, కల చెప్పయ్యా బాబా అర్థం చెప్తానంట. మరి అదే చెప్తున్నాను ఇక్కడ. నెబుకద్నెజర్ కల వచ్చింది, నాకు కల అర్థం చెప్పాలి, లేకపోతే ఒక్కొక్కటి తుత్తిరీలుగా చేసేస్తాను అన్నాడు. ఒక్కొక్కడిని చంపిపడేస్తాను ఆ కళ అర్థం కానీ చెప్పపోతే అన్నాడు. ఉదయం లేచేసరికి ఏం చేస్తాం? ప్రతి ఒక్కరూ కూడా గుండె గుబేల మంది అందరికీ మంత్రజ్ఞులు పిలిచేశాడు, శకునగాండ్రని పిలిచేశాడు, జ్యోతిష్కులు పిలిచేశాడు, అందరినీ పిలిచేస్తే బాబు రాజా కళ చెప్పండి అయ్యా అర్థం చెప్తామన్నారు. కళ చెప్పడం కాదు, నా కళ నాకు చెప్పాలంటే నేను మర్చిపోయి నా కళ అంటున్నాడు. కళ మర్చిపోయిన కళ చెప్పాలంతే, లేకపోతే దేశంలో ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేస్తాను అన్నాడు. వాళ్ళతో పాటు ఎవరు పోతారు? దానియేలు, షడ్రక్, యూదులందరూ చనిపోతారు. అప్పుడు ఈ విషయం దానియేలుకి వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఏం చేశాడో 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏం చెప్తాడండి? పరలోక మర్మములను దేవుడు నాకు తెలియచేస్తాడు. దేవుడు జ్ఞానవంతుడు, ఆయనను వేడుకుంటే సమస్తము దేవుడు తెలియచేస్తాడు. రాజా మరి నాకు టైం ఇవ్వండి అని దానియేలు అక్కడ వేడుకోవడము చూస్తాం. 2వ అధ్యాయంలో ఆ నెబుకద్నెజర్కి వచ్చిన కళ బ్రహ్మాండముగా కూర్చొని దేవుని సన్నిధిలో కనిపెట్టి ఆ రాత్రంతా కూడా ప్రార్థన చేయగా దేవుడు అతనికి ఆ దర్శనం యొక్క కళ యొక్క వివరణ అంతా కూడా చెప్పేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలు, ఎంత గొప్ప విషయం! హల్లెలూయా! అందుకే ప్రార్థన అనేటువంటిది నీ జీవితంలో ఏమైపోవాలని చెప్పాను, భాగమై కూర్చోవాలన్నమాట. నీ జీవితంలో భాగం అవ్వాలి. ఏది జరిగినా, ఏ సమస్య వచ్చినా, కష్టాలు వచ్చినా, సమస్య వచ్చినా మందిరం విడిచిపెట్టేయడం కాదు, దేవుని మందిరంకి వచ్చి ప్రార్థన చేసుకోవాలి, దైవజనులకు తెలియచేయాలి. కన్నీటితో ఆయన సన్నిధిలో ప్రార్థన చేసే జీవితం నీకు ఉండాలి. ఎక్కడ ఉన్నా ఏమి చేస్తున్నా ప్రార్థన అనేది నీ జీవితంలో ఒక భాగమై కూర్చోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్య దేశంలో ప్రత్యేకతను కాపాడుకున్న దానియేలు రాజుకి వచ్చిన కల భావాన్ని పాదాల చెంత దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ రాత్రి దేవుడు ఆ కళ అర్థాన్ని చెప్పేశాడండి. ఎంత బాగుంది చూసారా! వెంటనే కళ అర్థం చెప్పేశారు. రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పేసరికి రాజుగారు ఏం చేస్తారో మనం చూస్తాం. ఏం చేశారో తెలుసుకుంటారా? ఒక్కసారి చూస్తారా? రెఫరెన్స్ తీయండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 46, 47, 48 వచనాలు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 46, 47 నుంచి చదవండి. అంతట రాజగు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింపగా ఆజ్ఞాపించాను. మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైనందున నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడునైనాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అప్పుడు రాజు దానియేలుకు బహుగా పూజించి హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోనులోని అంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానినిగాను నియమించాను. చూసారా? హల్లెలూయా, హల్లెలూయా. ఏమి నేర్చుకున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా? హల్లెలూయా అంటే హల్లెలూయా చెప్పేస్తున్నా. అది దేవుని సన్నిధిలో వేడుకొని ఒక అన్య దేశంలో ఉన్నను దేవునితో అతనుకున్న ఫెలోషిప్ ఏమైపోయిందండి? కరెక్ట్గా ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని సన్నిధిలో తనకున్నటువంటి సహవాసాన్ని అతను విడిచిపెట్టలేదు. ఒక అన్య దేశంలో ఉన్నాను కాబట్టి నాకు దేవుడు అవసరం లేదు అనుకోలేదు.
నేను బానిసగా వచ్చాను కాబట్టి దేవుణ్ణి విడిచిపెట్టేసి ఏదో ఈ సుఖభోగాలను అంతఃపురంలో జీవితంలో అనుకోలేదు. సుఖాలు తన ముందుకు వచ్చినా, అంతఃపురం తనకి వచ్చినా దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టని ఏకైక వ్యక్తి దానియేలు అనమాట. అందువలన దానియేలుని ఆ నెబుకద్నెజరు కల చెప్పేసి గుండె గుబేలమందనమాట నెబుకద్నెజరుకి. అప్పుడు అంటున్న, బాబు నీ దేవుడు సమస్త దేవతల కంటే దేవుడు. ఎందుకు చెప్పాను? బబులోను సామ్రాజ్యం దేవతలకు నిలయం, విగ్రహారాధనకు నిలయం. అలాంటి స్థలంలో దానియేలు తన సాక్ష్యాన్ని ఎంత చక్కగా కాపాడుకున్నాడండి. అందుకే నీ సాక్ష్య జీవితం నీ ఇంటిలో బాగుండాలి, నీ చుట్టుపక్కల బాగుండాలి, నీ సాక్ష్యాన్ని బట్టి ఇతరులు మార్పు చెందాలి, నీ సాక్ష్య జీవితాన్ని బట్టి దేవుని నామాన్ని వాళ్ళు మహింపరచాలి. ఇక్కడ ఎవరిని మహింపరుస్తున్నాడు నెబుకద్నెజరు? నీ దేవుడు గొప్పవాడయ్యా బాబు. ఈ మర్మాల్ని బయలుపరిచేశాడు ఆయన. అందువలన నీ దేవుడు గొప్పవాడంటే గొప్పవాడని చెప్పేసి ఏం చేశాడండి, దానియేలుకి ఉన్నతమైన పదవి ఇచ్చేశాడు, ప్రధానమంత్రిగా చేశాడు, ముఖ్యుడిగా చేశాడు. సంస్థానం అంతటిలో కూడా రాజుగారి సంస్థానంలో ఇక దానియేలుదే సై అంటే సై అనమాట. ఎస్ అంటే ఎస్, అలా చేశాడు దేవుడు. చూసారా, దేవునికి కనుక నువ్వు ప్రథమ స్థానం ఇస్తే నీ జీవితంలో, అది కానుక అవ్వచ్చు, అది నీ దశమ భాగం అవ్వచ్చు, నీ అర్పణ అవ్వచ్చు, నీ జీవితం అవ్వచ్చు, నీ టైం అవ్వచ్చు, నీ టాలెంట్స్ అవ్వచ్చు, ఎనీథింగ్ దేవునికి మొదటి స్థానం ఇవ్వడం అనేది నీ జీవితంలో మరి చాలా చాలా ప్రాముఖ్యమని నేను ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను. నా జీవితంలో నా యవ్వన వయసులో నేను దేవునికి మాటిచ్చాను. దేవుడు నన్ను పిలుచుకున్నాడు. నేను ప్రార్థన చేసుకుంటూ దేవుని ఆరాధిస్తున్నాను. దివ్య 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 అని 3 times దేవుడు పిలిచాడు. 3 times చెప్పాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు దేవుడు. యవ్వన వయసులో అడిగితే ఏం చెప్తాం ఇలాంటి సమాధానం? అబ్బెబ్బే నేను ఇంకా లోకాన్ని ప్రేమిస్తున్నాను ప్రభా, ఇంకా లోకంలో చాలా ఎంజాయ్ చేయవలసినవి ఉన్నాయని అంటాం మనం. ఈ స్వరం వినగానే నా కన్నీళ్ళు అలా వస్తూ ఉన్నాయి, నాకు తెలియటం లేదు, ఆత్మతో నింపబడి ఉన్నాను. అప్పుడు ఆ స్వరం మాత్రమే నాకు వినిపిస్తూ ఉంది నా యవ్వన వయసులో ఆరాధన చేస్తున్నప్పుడు. అందుకే ఆరాధన అంటే ఐ లైక్ వెరీ మచ్. ఆరాధనలోనే దేవుడు నన్ను పిలిచాడు. అందుకే ఆరాధన అంటే మనస్ఫూర్తిగా కళ్ళు మూసి చేయండి అని చెప్తాను. ఎందుకంటే నేను అనుభవించాను ఆ గొప్ప స్పర్శ. కాబట్టి ఆరాధన అంటే ఏదో యథావిధిగా చేస్తున్నాను, ఎప్పుడూ చేసేదే లేని అనుకున్నావా, నీకే ఆశీర్వాదాలు పోతాయి. దేవుడు నన్ను ఆ విధంగా పిలిచాడు. ఆరాధనలో దేవుని ఆరాధిస్తున్నప్పుడు పాట కూడా నాకు గుర్తు, నిన్నే ప్రేమిస్తా అనేటువంటి పాట. నీ సన్నిధిలో నీ వెనుతిరగా నిన్ను ప్రేమిస్తానంటే దేవుడు అడుగుతున్న, దివ్య నువ్వు నన్ను ప్రేమిస్తావా అని అడిగాడు దేవుడు. నేను నిన్ను ప్రేమిస్తానని పాట పాడుతూ నువ్వు నన్ను ప్రేమిస్తావా అని మరలా 3 times అడిగితే నా సమాధానం ఏంటి చెప్పండి? యవ్వన వయసులో ఎస్ లార్డ్, నేను నిన్ను ప్రేమిస్తాను ప్రభువా అంటే దాని అర్థం ఏంటండి? ఆయన కొరకు నీ జీవితాన్ని సమర్పించుకోవడం, ప్రభు కొరకు ప్రథమ స్థానం ఇచ్చాడు. ఈ లోకాలను విడిచిపెట్టి ఆయనను ప్రేమించడం ఎంత గొప్ప త్యాగపూరితమైన పిలుపు ప్రియులారా. అలాంటి టైంలో దేవునికి మాట ఇచ్చాను. దేవుడు నన్ను ఎలా ఆశీర్వదించాడో నా జీవితం వెనక్కి వెళ్ళి చూస్తే నాకు తెలుస్తుంది ప్రియులారా. కాబట్టి దానియేలు దేవుని కొరకు ప్రత్యేకపరుచుకున్నాడు, దేవుని కొరకు ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. అన్య దేశంలో ఉన్న దేవుని విడిచిపెట్టలేదు. తన జీవితంలో కష్టాలు వచ్చిన కష్టాన్ని ప్రక్కకు పెట్టేశాడు. ప్రార్థన చేస్తే హై లెవెల్లో ప్రధానమంత్రిగా దేవుడు నెబుకద్నెజరు అతను నియమించేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది 2వ అధ్యాయం. ఇంకా 3వ అధ్యాయం దగ్గరికి వచ్చేద్దాం. 3వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఏం జరుగుతుంది ఏంటి అని మనం చూస్తే 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయము 28వ వచనం ఒక్కసారి చదవండి సిస్టర్. 3వ అధ్యాయం 28వ వచనం. నెబుకద్నెజరు షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతను పంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవుని కాక మరి ఏ దేవునికి నమస్కరించక సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేను ఒక శాసనము నియమిస్తున్నా, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడు లేడు. కాగా జనులలో కానీ రాష్ట్రంలో కానీ ఏ భాష మాట్లాడు వారిలో కానీ షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు అనువారి దేవుడు ఎవడును
దూషించును వాడు తుత్తనీలుగా చేయబడును. ఇంకా ఏమన్నా ఉన్నాయి సిస్టర్? ఓకే. వాని ఇల్లు ఎల్లప్పుడూను పెంట కుప్పగా ఉండును. చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ కూడా 3వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఏమైందో మనం చూస్తున్నాం. అంటే దానియేలులో ఉన్నటువంటి క్యారెక్టర్స్ చూస్తూ ఈ ఫైనల్ క్యారెక్టర్ దగ్గరికి మనం వచ్చేద్దాం. నెంబర్ 1, మొదటి అధ్యాయం అంతా మనకి ఏంటంటే ప్రత్యేకపరచుకున్నాడు దానియేలు. నిషిద్ధమైన ఆహారం తిన్నన్నాడు, శాకాహారమే పూజించి ప్రత్యేకంగా ఉన్నాడు. దేవుడు అతన్ని మర్మములను బయలుపరిచే వరముతో దేవుడు 2వ అధ్యాయంలో ఆశీర్వదించేశాడు, దీవించబడ్డాడు, పొజిషన్లో ఉన్నాడు. ఇప్పుడు హై లెవెల్లో ఉన్నాడు అనమాట. ఎవరు వచ్చినా అతను నమస్కారాలు పెడుతూ ఉన్నారు, అంత పొజిషన్ వచ్చేసింది. వచ్చిన తర్వాత ఏమైంది? 3వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఒక దినాన్ని నెబుకద్నెజరు ఒక ప్రతిమ నిలవబెడతాడు, ఒక విగ్రహాన్ని, అతని విగ్రహమే పెడతాడు. ఎందుకంటే విగ్రహాలకు నిలయం నెబుకద్నెజరు బబులోను సామ్రాజ్యం. సో తన విగ్రహాన్ని నిలబెట్టి ప్రతి ఒక్కరూ ఆ విగ్రహానికి నమస్కరించుకుని వెళ్ళిపోవాలంతే అన్నాడు. వీణల మ్యూజిక్, బేళం మ్యూజిక్ అంతా కూడా వాయించేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కడు వచ్చి నమస్కరించుకొని పోవాలి. మీకు తెలుసు కదా ఈ స్టోరీ అంతా. నెబుకద్నెజరు దానియేలుని పిలిచారు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వచ్చేసారు. బాబు నమస్కరిస్తానంటే నమస్కరించు అన్నారు. ఏమయ్యా ఏమైంది? నమస్కరించు. దేవుడు కాదు, మేము నమస్కరించాం. జీవము కలిగిన దేవుడు మా దేవుడు, నీవు ప్రతిమ విగ్రహం, నువ్వే నమస్కరించమనేసి. అయితే పోండి, వెళ్ళిపోండి. అగ్నిగుండం మండించేసారు, డబల్గా మండించేస్తుంటే అగ్నిగుండంలో ముగ్గురు పోయారు. ముగ్గురు పారుతో పాటు ఎవరున్నారు సిస్టర్స్? దేవుడు అతని దగ్గరికి దిగి వచ్చి, సమస్య దగ్గరికి దేవుడు దిగి రావాలంటే నువ్వు చేయవలసింది ఏంటంటే సమస్యలో దేవుని కొరకు నిలవబడాలి. స్టాండ్ ఫర్ గాడ్. దేవుని కొరకు నిలబడే శక్తి లేనప్పుడు ఎందుకంటే నమ్ముకునేది దేవుణ్ణి. సమస్యలు వచ్చినప్పుడు ప్రభు కోసం నిలబడాలి, కష్టాలు వచ్చినప్పుడు ప్రభు కోసం నిలబడిన వాడే నిజమైన క్రైస్తవుడు. నిజమైన క్రైస్తవ్యం అంటే ఏంటి? సమస్యలు వచ్చినప్పుడు పారిపోయి దిక్కులు పిరుకుపాలలాగా దాక్కోవడం కాదు. సమస్య వచ్చినా ప్రభు కోసం నిలబడాలి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అన్నారు, బాబు నీకు నమస్కరించే లేదయ్యా, అగ్నిగుండమైనా మసైపోయినా మేము పోతాం అంతే, జీవితం పోయినా మా దేవుడు దేవుడే, మా దేవుడు సమర్థుడు అంతే, మమ్మల్ని రక్షిస్తాడు, రక్షించిపోయినా పోతామయ్యా అని. సార్ రక్షించపోయినా పోతానది, పోనీ చూద్దాం అన్నాడు. ముగ్గురు వెళ్ళిపోయారు అగ్నిగుండంలోకి. వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది? మనిషా దేవుని దూత దిగి వచ్చేసాడు. దేవుడు వాళ్ళతో ఒక్క వెంట్రుకు కూడా కాలేదట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సైనికులు వచ్చి చూసారట, బాబు ఎవరో నడుస్తున్నారయ్యా బాబు, ముగ్గురు కూడా బ్రతికేశారంటే. బాబు ఏంటి వాళ్ళు తీసుకురండి పైకి అన్నాడు. ముగ్గురు తీసుకొచ్చేసరికి 3వ వ్యక్తి లేడు. బాబు ఏంటి ముగ్గురు ఉండి కాలిపోలేదేంటి, ముగ్గురికి వెంట్రుకలు కాలిపోలేదేంటయ్యా బాబు అంటే, ఇంకేంటి మా దేవుడు ఏమనుకున్నావు అన్నారనమాట. అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? సమస్య వచ్చినప్పుడు సమస్యలో నువ్వు ప్రభు కొరకు నిలబడాలి. అది చావైనా బ్రతుకైనా ప్రభు కోసం తెగించాలండి. అది అందుకే పౌలు అన్నాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే మేలే అని అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నిన్నటి దినానే దైవజనుడు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? అతనికి థ్రెట్స్ వచ్చాయి, నిన్ను చంపేస్తాం, నిన్ను బ్రతుకునివ్వం అని చెప్పిన ప్రభు కొరకు అతను ఒంటరిగా హైదరాబాద్ నుంచి రాజమండ్రి బయలుదేరిపోయారు బండి మీద. దుండగులు ఇదే సమయం అని అతన్ని మరి ఆ విధంగా చేయటం మనం చూసాం ప్రియులారా. కాబట్టి యాక్సిడెంట్ అంటున్నారు, ఏవేవో అంటున్నారు, కానీ నీవు నేను తెలుసుకోవాల్సింది ఏమిటంటే ప్రభు కొరకు మనము జాగ్రత్తలు పాటించాలి. కానీ జాగ్రత్తలతో పాటు ప్రభు పనిలో ఎప్పుడూ కూడా మనము వెనుతిరిగిపోకూడదు. ప్రభు సేవ చేయడానికి నువ్వు వెనుకంజ వేయకూడదు, విశ్వాసంలో సన్నగిలిపోకూడదు. నీ విశ్వాసాన్ని సాతానుడు దొంగిలిస్తాడు. ఈ అంచె దినాల్లో పిరికితనము, భయము, ఆందోళన కలిగిస్తాడు సాతానుడు. కష్టాలు తీసుకొస్తాడు నీకు. కష్టాల్లో కూడా నువ్వు ధైర్యంగా నిలబడిన నాడే నువ్వు నిజమైన క్రైస్తవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూద్దాం. షడ్రక్ మేషక్ అబేద్నెగోలతో పాటు దేవుడు దిగి వచ్చి నడిచేసరికి ముగ్గురిని కూడా పైకి తీశాడు నెబుకద్నెజరు. నీ ముగ్గురిని తీసేటప్పుడు ఏమైందయ్యా బాబు అంటే అక్కడ చదువుకున్నాం మనం, మీ దేవుడు సమర్థుడు, మీ దేవుడు సమర్థుడయ్యా. ఎందుకంటే అగ్నిగుండంలో ఎవరయ్యా మిమ్మల్ని కాపాడేది? ఆ దేవుని దూత. నేను కళ్ళారా చూశానయ్యా, మీ దేవుడు సమర్థుడని రాయించి పెట్టేశాడట. దేశం అంతా కూడా చాటించి వేసాడట. అతడు ఆ మూర్ఖుడు. అసలు నెబుకద్నెజరు అనే వ్యక్తి భయంకరమైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ కార్యం జరిగేటప్పటికి వాళ్ళలో ఉన్న సమస్య దగ్గరికి దేవుడు వచ్చి వాళ్ళని విడిపించి అక్కడ ఇంకా ఉన్నతమైన ఆశీర్వాదాలు అక్కడ నెబుకద్నెజరు ఆ ముగ్గురికితో పాటు దానియేలుకు కూడా ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అది 3వ అధ్యాయం. ఇంకా ఫోర్త్ చాప్టర్ దగ్గరికి వచ్చేస్తే ఏం జరిగింది ఏమిటి అని మనం చూస్తే, 4th చాప్టర్ దగ్గరికి వచ్చేసరికి నెబుకద్నెజరు చనిపోతాడు. చనిపోవడం అంటే నెబుకద్నెజరు అతిశయిస్తాడు.
అతిశయిస్తాడు. అతనికి ఒక కళ మళ్ళీ వస్తుంది. ఆ కళలో మరి అతన్ని మరి పశువు వలె మేసేటువంటి ఆ పరిస్థితి అతనికి వస్తుంది. ఎందుకంటే ఒక దినాన్ని అతడు లేచి తన రాజ్యాన్ని అంతటిని చూసుకుంటాడు, తన కట్టడాలన్నీ చూసుకుంటాడు. చూసుకుని నేను ఎంత గొప్పవాడినో, ఎంత బాగా కట్టుకున్నానో చూసావా, ఈ రాజ్యం అంతా నాదే, నా చెయ్యి క్రిందే ఏదైనా అని అనుకుంటాడు. 4వ అధ్యాయం అంతా కూడా అనుకుంటే అప్పుడు దానియేలు వచ్చి ఆ కళ అర్థం చెప్తాడు. బాబు నీకు వచ్చిన కళ ఇదండి అని చెప్తాడు. ఏంటి ఆ కళ అంటే దానియేలు చెప్తాడు అప్పుడు నెబుకద్నెజర్కి, నీవు కొంతకాలం బాగానే ఉంటావు, కానీ నీ మనసులో నువ్వు గర్వించటం వలన దేవుడు నిన్ను పశువు వలె గడ్డి మేసే స్థితికి నేను తీసుకొని పోతున్నాడు అని చెప్తాడు. అందుకే దేనిని బట్టి కూడా మనం అతిశయించకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆస్తుందని, అంతస్తుందని, అందముందని కాళ్ళు గెంతులేసి ఉన్న కాళ్ళు ఎరగపోతాయి. మనం ఏ విషయంలో కూడా గర్వించకూడదు. నీకు తలాంతులు ఉన్నా, విద్య ఉన్నా, ఏది ఉన్నా సరే ప్రభు దగ్గర ఏం కావాలండి? హీరోగా ఉండకూడదు, జీరో అయిపోవాలి ప్రభు దగ్గర, తగ్గించుకోవాలి ప్రభు దగ్గర. అది నెబుకద్నెజరు యొక్క పతనం అక్కడ 4వ అధ్యాయంలో మనం చూస్తాం. దానియేలు వెళ్ళి చెప్పేస్తాడు, నువ్వు పశువులే గడ్డి మేస్తావయ్యా, నువ్వు పశువులే గోర్లతో భయంకరమైన పశువులాగా అయిపోతావంటే అలాగే అయిపోతాడు. పశువులాగా అయిపోయి మరలా తిరిగి రాజ్యానికి వస్తాడు. కానీ తరువాత 4వ అధ్యాయంలో నెబుకద్నెజరు చనిపోతాడు. ఆ తరువాత 5వ అధ్యాయంలో మనకి బెల్షజర్ అనేటువంటి తన యొక్క కుమారుడు రాజుగా రాజ్యానికి వస్తాడు. బెల్షజర్ వచ్చిన తర్వాత మనకి జరిగేది ఏమిటి అక్కడ అని మనం చూస్తే, అక్కడ కూడా బెల్షజర్ ఏం చేస్తాడు అనేటువంటిది మనకి ఇప్పుడు తెలుసుకోవాల్సిన పనేమీ లేదు. ఇప్పుడు మనము కమ్ టు ద ఏ చాప్టర్ అండి? 6th చాప్టర్ దగ్గరకు వచ్చేద్దాం. 5th చాప్టర్లో ఏముందో ఏంటో అనేది మీకు తెలుసు. బెల్షజరు మరి రాజుగారి దగ్గర దేవుని మందిరంలో ఉపకరణాలు తెచ్చుకొని ద్రాక్షారసం త్రాగి విందు చేస్తా కూర్చుంటాడు. తాగి తందనాలు ఆడుతూ ఉంటే ఒకేసారి దేవుని దూత వచ్చి ఆ గోడ మీద చేతితో ఏదో రాత రాసిస్తూ ఉంటుంది. దేవుని దూత వచ్చి రాసిస్తూ ఉంటే ఇదేంటి బాబు, దేవుని దూత వచ్చి ఏదో రాసిస్తుంది, ఇది ఎవరు చెప్తారు ఈ అర్థం అంటే ఎవరికి రాలేదు ఆ అర్థం. మళ్ళా సకునుగా అంటే విద్యాల్ని, జ్యోతిష్కులను అందరినీ పిలిచేస్తాడు బెల్షజర్. ఏంటయ్యా బాబు ఆ రాత ఏంటంటే, ఇంకేంటి ఒకరున్నారు, ఒక వ్యక్తి నీ రాజ్యంలో, నీ తండ్రి రాజ్యంలో అంటే ఎవరు ఆ వ్యక్తి అంటే ఇంకెవరు? దానియేలు. ఆ దానియేలు పిలుచుకునింటారా బాబు, ఆ వ్రాత ఏంటో చదవండి బాబు అని అంటే వెంటనే దానియేలు వచ్చి ఆ వ్రాత అర్థం చెప్తాడు. మేనే టెకెల్ ఓ ఫారసీ. ఆ వ్రాతకి అర్థం ఏంటో చెప్తాడు. నీ రాజ్యము తుత్తినిలుగా చేయబడుతుంది, నువ్వు పతనమైపోతావు. ఎందుకనంటే దేవుని మందిరములో ఉన్న ఉపకరణాల యొక్క ప్రాముఖ్యత తెలియకుండా ఆ ఉపకరణాలు తెచ్చుకొని రాణీలతో ఉపపత్నులతో తెచ్చుకొని ఆ విందు చేసుకొని ఆ వాటిలో వేసుకొని తాగుతూ తంతనాలు ఆడుతున్నావు, నువ్వు నశించిపోతావు చెప్తున్నా, మఠాష్ అయిపోతావు అని చెప్పేశాడు దానియేలు. అంతే, వెంటనే ఆ రాత్రి చచ్చిపోతాడు బెల్షజర్. నెబుకద్నెజర్ కుమారుడు చనిపోతాడు. అది 5వ అధ్యాయం, గుర్తు చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు కమ్ టు ద 6th చాప్టర్, త్వరగా చెప్పేసి ముగిస్తాను. 6వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి నెబుకద్నెజర్ చనిపోవడము, కుమారుడు చనిపోవడం జరుగుతుంది. అప్పుడు వచ్చిన రాజ్యం ఏమిటంటే మాదీయ పారసీక సామ్రాజ్యం వస్తుంది. మాదీయ రాజు అయినటువంటి దర్యావేషు పాలనలో నెబుకద్నెజరు చనిపోయాడు, కుమారుడు చనిపోయాడు. ఇప్పుడు దర్యావేషు పరిపాలిస్తున్న టైంలో 125 మంది అధిపతులను నియమిస్తూ దానియేల్ని, షడ్రక్, మేషక్, అబేద్నెగోల్ని కూడా ఉన్నతమైన పొజిషన్లో ఇతడు పెట్టాడు. దర్యావేష్ పెట్టిన తర్వాత బ్రహ్మాండంగా ఉంది రాజ్యం, బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది. ఒక దినము ఏమైందో ఇప్పుడు మనం చదువుకుందాం. 5వ వచనం నుంచి చదవండి సిస్టర్. అది 4-5 నుంచి చదివేసేయండి. ఓకే, 6-5 చదివేసేయండి. కాబట్టి అందుక 4వ వచనం నుంచి చదవండి సిస్టర్. అందుక ప్రధానులు, అధిపతులను రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపుదమని ఉండి తగిన హేతువు కనిపెట్టుచు ఉండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమునైనను ఏ తప్పైనను చేయని వాడు కనుక దానియేలులో లోపమైనను కనుగొనలేకపోయేది. చాలు ప్రియమైన దేవుని బిడ్డ, చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుకుందామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప క్వాలిటీస్ దానియేలులో మనం చూస్తున్నాం.
చదువుకుని వెళ్ళిపోతాం చాలాసార్లు, కానీ మంచి మంచి క్వాలిటీస్ బైబిల్లో మనకి కనిపిస్తాయి. ఎందుకునంటే నువ్వు నేర్చుకోవని దేవుడు చెప్తాడనమాట. మనకి తెలుసుకోకపోతే మనకు ఆ క్వాలిటీస్ మన జీవితంలో రావు. అందుకే మీకు తెలియజేస్తున్నాను. దానియేలు జీవితంలో ప్రత్యేకత, దానియేలు జీవితంలో ప్రార్థనా జీవితం, దానియేలు జీవితంలో ప్రభు కొరకు నిలబడి తెగించేటువంటి జీవితం 3 అధ్యాయాల్లో మనం చూసాం. అలాగే పరలోక మర్మములను కలిగిన దేవదూతల వంటి ఆత్మ కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే దానియేలే మనకు కనిపిస్తాడు. అన్య దేశంలో మరల ప్రార్థన జీవితం వల్ల దేవుడు అతన్ని అలాంటి దేవదూతల వంటి ఆత్మ మర్మములను తెలియజేసే ఆత్మ ఇచ్చేసాడు దానియేలుకి. సో అలాగున్న తన లైఫ్ ఉన్నప్పుడు ఇక్కడ చదువుకున్న భాగ్యములో వీళ్ళు ఈ అధిపతులు, ఈ దర్యావేషు పాలనలో ఉన్నటువంటి కొంతమంది దానియేలు మీద ఏదైనా లోపము కనిపెడదామా అని ప్రయత్నం చేస్తూ ఉన్నారట. అంటే వీళ్ళకి ఏం పుట్టిందంటే, దేవుని బిడ్డలు ఇంత చక్కగా ఉంటున్నారు, వీళ్ళని ఎలాగోకలాగా పడగొట్టేద్దాం. వీళ్ళు అప్పుడు చూస్తున్నది ఏంటి, మనకి డిబేట్లు విమర్శలు ఏంటండి, క్రైస్తవులకు కోపాన్ని రేకెత్తిస్తున్నారు, విద్వేషాలకు గురి చేస్తూ ఉన్నారు, కోపతాపాలకు తీసుకుని వెళ్తున్నారు. కానీ ఒక క్రైస్తవుడు కావాల్సింది ఏమిటంటే క్షమాపణ, ప్రేమ, తగ్గింపు. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప మీద తిప్పమంటే అర్థం ఏంటి? క్షమించడం, క్షమాపణ కలిగి ఉండడం. నువ్వు కొట్టుకో, నేను క్షమిస్తానని చెప్పడం అనమాట. మరి ఇప్పుడు ఎవరున్నారు అలాగనా? ఒక చెంప మీద కొడితే 2 చెంపలు పగిలిపోయేటట్టు కొట్టేస్తే పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఈ దినాల్లో. కాబట్టి ఇక్కడ దేవుడు మనకి నేర్పిస్తున్న పాఠము, దానియేలులో ఏదో ఒక లోపం కనిపెట్టాలి, అతని మీద ఏదో ఒక నేరం వేయాలి. మరి అలాంటి పరిస్థితిలో దానియేలు ఎలా జీవించాడో అక్కడ మనకి రాయబడ్డాయి. ఏ లోపము లేకుండా ఉన్నాడట, నమ్మకస్తుడుగా జీవిస్తూ ఉన్నాడట, న్యాయవంతుడిగా తన పాలనలో ముందుకు వెళ్తూ ఉన్నాడట. ఎంత మంచి క్వాలిటీస్ అండి! ఈరోజు ఇలాంటి నమ్మకత్వము దేవుని దగ్గర మనం కాపాడుకోవాలి. దేవుని దగ్గర మనకి నమ్మకత్వం లేకపోతే ఇంకా నిన్ను ఎవరో కూడా నమ్మరు. నాకు నమ్మకత్వం ఉందండి నీ మీద అంటే కుదరదు. దేవుని దగ్గర నీకు నమ్మకత్వం ఉండాలి. అతడు పని చేసే పనిలో కూడా నమ్మకంగా జీవించిన వ్యక్తి ఎవరంటే దానియేలు. అంత మంచిగా జీవిస్తున్నాడు. నేరము ఏదైనా వేద్దామంటే నేరం కనిపించట్లేదు అతని మీద, లోపం కనబడటం లేదు అతని మీద. ఎందుకునంటే దేవుల్లో ఉన్నాడు. అందుకే చెప్తున్నా, దేవుల్లో ఉన్న వ్యక్తులమైన మనము మన జీవిత విధానాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, చాలా డిసిప్లిన్ కలిగి ఉండాలి, పవిత్రత కాపాడుకోవాలి. ఎక్కడ ఉన్నా నీ జీవిత సాక్ష్యం బాగుండాలి. ఎక్కడ ఉన్నా నువ్వు జీవితాన్ని దేవుని సన్నిధిలో నిర్దోషిగా నువ్వు కనబడాలి. అది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమండి. వెంటనే వీళ్ళందరూ కూడా ఒక ప్రణాళిక వేశారు. ఏమిటి ఆ ప్రణాళిక? అక్కడ చదువుకుందాం సిస్టర్, చదవండి, త్వరగా చదువుకుందాం ప్రియులారా. ఏం చేశారు వాళ్ళు ఒక దినాన్ని అని మనం చూస్తే, అందుకు ఆ ప్రధానులు అధిపతులను రాజ్య పరిపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద వేయాలని ఉండి తగిన హేతువు కనిపెడుతూ ఉన్నారట. చూసారా, శత్రువు మన జీవితాన్ని ఎప్పుడూ కూడా పడగొట్టడానికి చూస్తాడు. వాడు నాకు పాపము నేను చేయనండి అని అనుకోవడానికి కాదు, పాపము గుండా నువ్వు వెళ్ళేటట్లుగా నిన్ను ప్రేరేపిస్తాడనమాట. అది ఒక అబ్బాయి అవ్వచ్చు, పురుషుడు అవ్వచ్చు, స్త్రీ అవ్వచ్చు. స్త్రీ బలహీనత ఉన్న వాళ్ళకి స్త్రీని చూపిస్తాడు, మగవాళ్ళ బలహీనత ఉన్న వాళ్ళకి పురుషుని పంపిస్తాడు స్త్రీ దగ్గరికి, అమ్మాయిల బలహీనత ఉన్న వాళ్ళకి అమ్మాయిలు పంపిస్తాడు అబ్బాయి దగ్గరికి. ఎవరు? సాతానుగాడు. అది గుర్తు చేసుకోవాలి. అబ్బే నేను దేవుల్లో ఉన్నానని నాకు పాపమే రాదండి అంటే కుదరదు. విశ్వాస జీవితంలో నువ్వు ఖచ్చితంగా ఉండొచ్చు, కానీ సాతాను నిన్ను ప్రేరేపణ చేస్తాడు. ఇక్కడ అదే గుంపు రెడీగా ఉన్నారు. ఏదో ఒక నేరం వేయాలి ఇతని మీద, ఏదో ఒక నెపం వేసేయాలి ఇతని మీద, ఏదో ఒక తప్పు మోపేయాలి ఇతని మీద. ఎందుకనంటే బాగా హై పొజిషన్లో ఉన్నాడు, ఇతని కింద దించి పడేయాలా అనుకున్నాడు. అదే విశ్వాసులమైన మనలో కూడా సాతానుడు చేస్తాడండి. కాబట్టి సంఘములో నువ్వు దేవునిలో ఎదుగుతున్నప్పుడు నువ్వు ఆత్మీయంగా ముందుకు ఎదిగిపోవాలి. ఏ విషయంలో వెనకబడకూడదు, ఏ విషయంలో చల్లారిపోకూడదు. నీ భక్తి జీవితంలో ఇచ్చుటిలో తగ్గిపోకూడదు, దేవునికి అర్పణ చేటులో తగ్గిపోకూడదు. నీ విశ్వాసం ప్రభుకి ఎప్పుడు ప్రథమ స్థానం ఇచ్చుట్లో నీవు ముందునే ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అలాగున దేవుడు ఆశీర్వదిస్తున్న దానియేలుకి ఇక్కడ ఈ గుంపు అంతా కూడా రెడీ అయిపోయి ఒక దినం ఏం చేశారో చూడండి సిస్టర్, త్వరగా చదవాలా. కాబట్టి ప్రధానులను అధిపతులను రాజునొద్ద సందడి చేసేటువంటి టైంకి వచ్చేసారా. ఇట్లన్నారు, రాజావేకు దర్యావేషం చిరంజీవి అదుగాక రాజ్యంలో ఉన్న ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానపతులు
అందరూ కూడి రాజుకు ఒక ఖండితమైన ఒక చట్టము స్థిరపరిచి శాసనముగా చాటించాలని నేనట్లు యోచన చేసి. చూసారా ప్రియులరా, ఒక శాసనము జారీ చేయాలి. ఏమిటి ఆ శాసనం అంటే ఆ కింద మనం చూస్తాం. ఒక నెల దినములు ఎవ్వరు కూడా ఏ దేవునికి మొక్కకూడదు అంటే వీళ్ళు ఏమి కనిపెట్టారు దానియేలు జీవితంలో అని మనకి ఇప్పుడు బాగా అర్థమైపోతుంది. అతనిలో ఏ లోపం కనిపెట్టలేకపోతున్నారు. ఒక అపవిత్రత లేదు, స్త్రీ బలహీనత లేదు, అమ్మాయిల పిచ్చి లేదు, అపవిత్రమైన విషయాలు లేవు. దానియేలు ఇంకేముంటాయి? ఏముంటాయో బాబు, ప్రార్థన జీవితం ఉంది అతనిలో. ఈ ప్రార్థన చేయకుండా ఏదో ఒకటి చేద్దామని అంటాడు. అందుకే మరి 40 దినాలు మనం దేవుని సన్నిధికి వస్తున్నాం. రాకుండా ఏదో ఒకటి చేస్తాడు. 40 దినాలు వస్తే 40 పాఠాలు వీళ్ళు బుర్రలకు ఎక్కిపోతాయి. 40 పాఠాలు వస్తే 40 ఆధ్యాత్మిక సందేశాలు వినేటప్పటికి పరిపూర్ణమైపోతారా బాబు వీళ్ళందరూ కూడా అని చెప్పి సాతాను ఏం చేస్తాడు? అప్పుడే కాళ్ళ నొప్పులు తీసుకొస్తాడు, అప్పుడే ఏదో ఒకటి తీసుకొస్తాడు, అప్పుడే ప్రేయర్కి వెళ్లకుండా ఏదో ఒక బలహీనత తీసుకొని వస్తాడు. మరి అదే మరి తెలుసుకోవాలి. దేవునికి మాట ఇచ్చావు 40 దినాలు నేను వెళ్తానని, మరి దేవుని సన్నిధికి మనము ఖచ్చితంగా ప్రభుకి మాట ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా. సో ఇక్కడ చూద్దాం, ఒక రోజు వచ్చేసింది. సేనాధిపతులకు, ప్రధానమంత్రులు, ఆధిపతులు అందరూ కూడుకుని ఒక శాసనం జారీ చేసేయాలి రాజా అని చెప్పి, ఒక నెల దినములు రాజుకి తప్ప, రాజుగారి దగ్గర తప్ప మరి ఎవ్వరు ఏ దేవునికి మొక్కకూడదని చెప్పేశారు. ఎందుకంటే వీళ్ళు ఎలాగా మొక్కరు, కానీ దానియేలు దేవునికి మొక్కుకుని ప్రార్థన చేసుకునేటువంటి వ్యక్తి. అది వీళ్ళ యొక్క ప్లాన్. చదవండి సిస్టర్. ఎవడైనాను చేసిన ఎడల సింహాల గుహలో పాడద్రోయబడదురు. ఇది ఇంకా ఘోరాతి ఘోరమైనటువంటి విషయం. చూసారా ఎలా ఉన్నాయో. మొక్కకూడదు, సరే మొక్కితే ఏమవుతుందో శాసనం ఏంటంటే సింహాల గుహలో మనల్ని పడేయాలి అని వీళ్ళ కుయుక్తితో ఒక ప్లాన్ వేసేసారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్లాన్ వేసి ఆ ప్లాన్ ఎవరి దగ్గర తీసుకొచ్చేసారండి? రాజా, ఈ ప్రకారముగా రాజు శాసనమును పుట్టించి మాదీయులకును పారసీకుల యొక్క పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా దాని మీద సంతకము చేయించి రాజు చేత ముద్ర వేసేసారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముద్ర అయిపోయింది, శాసనం అయిపోయింది, ఇంకేం చేస్తాం? ఇంక పనే ఉంది. ముద్ర వేసేసారు, రాజీ చేసేసారు, మొత్తం కూడా జారీ చేశారు, అందరికీ వెళ్ళిపోయింది. అది కుట్ర పన్నేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఒక దానియేలు జీవితము ఎలాంటిదో మనం చూసాం. అన్య దేశంలో ఎలా ప్రత్యేకంగా ఉన్నాడో చూసాం. అన్య దేశంలో దేవుని ఎలా ఆశ్రయించాడో చూసాం. ఆశ్రయించిన తన జీవితం ఎలా ఆశీర్వదించబడిందో చూసాం. ఎంత హై పొజిషన్కి వెళ్ళిపోయినా తన జీవితంలో ఒక దినాన్ని ఒక శాసనము జారీ చేయబడిన పరిస్థితి వచ్చేసింది. అతనిలో ఏ లోపము లేదు, అతనిలో ఉన్న నమ్మకత్వం బాగుంది, అతనిలో ఏ దోషము లేకుండా జీవిస్తున్నాడు. అంత పర్ఫెక్ట్గా తన అధిపతి తన సంస్థానంలో తన పని చేసుకుంటూ పోతున్నాడు. అలాంటి దానియేలు మీద కుట్ర వేసి శాసనం చేయించి పంపించేశారు. ఇప్పుడు చదవండి సిస్టర్, 6-7 వచనాల దగ్గర నుంచి 10వ వచనం, 10, 9. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటిపై కిటికీ గది యెరూషలేము తట్టు తెలిచి ప్రార్థన చేస్తూ దేవుణ్ణి స్తుతించుచూ ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. సంఘమా, మీరు గుర్తించాలి, తెలుసుకోవాలి. ఒక వ్యక్తి తన జీవితంలో మీ ప్రార్థనా జీవితము అనుదినము దేవునితో మీరు గడిపితే, అనుదినము దేవుని సన్నిధిని మీరు వెదకితే, అనుదినము ప్రార్థనా జీవితాన్ని మీరు కొనసాగిస్తే ఎలాంటి కార్యాలు మీ జీవితంలో జరుగుతాయో దానియేలు జీవితంలో నుంచి ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. దానియేలుకి సుఖంగా ఉన్నప్పుడు రాలేదు. దానియేలుకి తన హై పొజిషన్లో ఉన్నప్పుడు కూడా యథావిధిగా అతడు ప్రార్థన చేసే లైఫ్ స్టైల్ తనకుంది. ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేసే జీవితం అతనది. మనం రోజుకి 8 దినాలు ప్రార్థన చేస్తున్నాం సిస్టర్స్. వెరీ గుడ్. బ్రదర్స్, యవనస్తులు ఎంత టైం మోకాళ్ళు వేస్తున్నారు, ఎంత టైం దేవునికి ఇస్తున్నారు? టైం ఉందా మనకు?
అందుకే చెప్తున్నా, దానియేలుకి ఇంత హై పొజిషన్లో, అంతఃపురములో, ప్యాలెస్లో మరి ఒక ప్రధానమంత్రిగా, ముఖ్యుడిగా ఉంచాడు దర్యావేషు. అలాంటి మరి స్టేటస్లో ఉండి కూడా, పొజిషన్లో ఉండి కూడా, రెస్పాన్సిబిలిటీస్ ఉండి కూడా యథాప్రకారముగా, అంటే ఎప్పటి నుంచి చేస్తున్నాడండి ఈ లైఫ్ స్టైల్ అతనికి? తన జీవితం అంతా కూడా ఇదే జీవితం అన్నమాట. తన లైఫ్ అంతా కూడా ఇదే యథాప్రకారంగా, అంటే తనకు అదే తన జీవితంలో పనులు ఉన్నా తనకు ఒక టైం పెట్టుకున్నాడు. ఆ టైము ప్రకారంగా ప్రార్థన చేయడానికి వెళ్ళిపోతున్నాడు ఆ గదిలోనికి అనమాట. అందుకే ప్రార్థనా గది ఉందా మనకు? ప్రార్థనా ప్లేస్ ఉందా అండి బ్రదర్స్? ప్రార్థనా స్థలం ఉందా? ఇంటిలో ఏదైనా ఒక ప్లేస్ పెట్టుకుంటున్నామా? అక్కడ ఒక క్లాత్ వేసుకొని, బైబిల్ పెట్టుకొని, పాటల పుస్తకం పెట్టుకొని ప్రార్థన చేస్తున్నామా? అబ్బే, అలాంటివి ఉండవండి మనకు. అలాంటివి ఉండవు. దేవుడు అంటున్నాడు, దానియేలుకి తన ఇంటిలోనికి వెళ్ళిపోయాడు. ఇంటిలోకి వెళ్ళాక మజాగా పడుకోవడం కాదు, ఏం చేశాడట? వెంటనే మోకాళ్ళు వేసి యథాప్రకారంగా తన లైఫ్ ఎప్పుడు ఎలా చేస్తున్నాడు అలా మోకాళ్ళని ప్రార్థన చేసేసుకుంటున్నాడట. ఎంత బాగుందండి! ఈరోజు అలాంటి ప్రార్థనా జీవితం మనకు ఉండాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. రైట్, ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటే ఏం వినిపించిందో అతనికి ఇప్పుడు మనం చూద్దాం. చదవండి సిస్టర్. ఇట్టి శాసనమా సంతకం చేయబడి తెలిసిపోయింది. ముందు తెలిసిపోయిన తర్వాత కూడా ఏం చేస్తున్నాడు సిస్టర్స్? ప్రార్థన చేయడానికి మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. ఎంత బాగుందండి! కష్టాలు, సమస్యలు రాగానే ప్రార్థన చెయ్యం, మనం బాధలు రాగానే ప్రార్థన చెయ్యం. సమస్యలు వచ్చాయంటే దేవుని మందిరం విడిచిపెట్టేస్తాం. మరి ఇతనికి ఇట్టి శాసనము జారీ చేయబడిందని తెలుసుకొని కూడా తను యథాప్రకారంగా దేవునితో ప్రార్థన చేసే జీవితం ఎంత బాగుందండి! ఎంత బాగుంది ప్రియులారా! ఈరోజు మనకు అలాంటి ప్రార్థనా జీవితం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కష్టమైన, నష్టమైన ప్రభువుతో నీకు ఒక టైం ఉండాలి. ప్రభుతో మాట్లాడే ఒక సమయం ఉండాలి. ప్రభుతో మోకాళ్ళు వేసి ప్రార్థించేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకోవాలి నీ జీవితంలో అన్నమాట. దానియేలు ఇట్టి శాసనం, ఏ శాసనం? సింహాల బోల్లో పడేస్తారు. ఏ దేవునికి మొక్కకూడదు, ప్రార్థన చేయకూడదు. ఎంత ఘోరం! అయినా సరే మోకాళ్ళు ఉని ప్రార్థన చేస్తున్నాడటండి. ప్రార్థన చేసేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఏమైందో చూడండి సిస్టర్, చదవండి అక్కడ. ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించచ్చు వచ్చను. చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు స్తుతిస్తాం బాబు మనం? తమ్మిరాజు గారు, ఇంటి నిండా అన్ని సౌకర్యాలు బాగుండా, అన్ని బాగుంటే టపాల్ మన మ్యూజిక్లు, బ్యాండ్ మేళం మోలిపోతే చప్పట్లు వచ్చేస్తాయి మనకి. ఎందుకు? ఇల్లంతా బాగుంది కాబట్టి. కానీ కష్టాలు, సమస్యలు రాగానే దేవుని స్తుతించడం మానేస్తాం, నోరు మెదపడం మానేస్తాం. ఎందుకయ్యా ఈ కష్టాలు పెట్టావు అని అంటాం మనం. మరి దానియేలుకి ఏమైంది ఇక్కడ? సింహాల బోన్లో పడేస్తారంటే స్తుతిస్తూ ఉన్నాడంట, ప్రార్థన చేసుకుంటూ. ఎంత బాగుంది ప్రియమైన దేవుని బిడ్డలారా! దీని నుంచి మనం ఏం తెలుసుకోవాలి దేవుడమ్మ గారు? కష్టాలు ఉన్నా, శ్రమలు ఉన్నా ప్రభువుని స్తుతించటం అనేటువంటిది మన నోటిలో ఉండాలి ప్రియమైన దేవుని. స్తుతే నీ జీవితంలో ఆయుధం అంటున్నాడు దేవుడు. ప్రైజ్ ఇస్ ఎ వెపన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితానికి ఆయుధం, వెపన్ లాంటిది స్తుతి. అందుకే కష్టాలు స్తుతించడం మానేకండి. సమస్యలు వచ్చినప్పుడు స్తుతించడం, నోరు మెదపడం రాకపోతే బలవంతంగా తెచ్చుకొని మెదపడం నేర్చుకోండి. పౌలు శీలలు కష్టాల్లో బండలు వేసేసి, రాళ్ళు బిగించి, అతన్ని సంఖ్యలు వేసి, గుర్రాలతో తొక్కించి పడేశారు. వాళ్ళని చెరసాల్లో పడేశారు. వాళ్ళని పడేస్తే అర్ధరాత్రి వేళ స్తుతిస్తూ దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎంత బాగుంది ఈ లైఫ్! కష్టాల్లో, శ్రమల్లో దేవుని విడిచిపెట్టేస్తాం మనం. దేవుడు వద్దు అంటాం మనం. శ్రమలు రాగానే చనిపోతాను ప్రభు అని అనుకుంటాం. కష్టాలు రాగానే నువ్వు వద్దయ్యా నాకు అని అనేస్తాం మనం. ఈరోజు ఒక గొప్ప కార్యం ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియులారా. దానియేలు ముమ్మారు మోకాళ్ళుని, ముమ్మారు దినములో ముమ్మారు అతని లైఫ్ స్టైల్ అది. పనులన్నీ చేసుకుంటున్నాడు. ఇంటికి రాగానే మోకాళ్ళు వేసేస్తున్నాడండి, దేవుని స్తుతిస్తున్నాడట. ఎందుకు స్తుతిస్తున్నాడు? అన్య దేశంలో ఏం చేశాడని దేవుడు? అన్య దేశంలో ఉన్నాడు. అయితే అడుగుతున్నాడు, ప్రభువా నా దేశానికి ఎప్పుడు పంపిస్తావయ్యా? నా యెరూషలేము నేను ఎప్పుడు చూస్తానయ్యా? నా మందిరంలోకి ఎప్పుడు వెళ్తానయ్యా? ఆ కాలిపోయిన మందిరం ఎప్పుడు బాగవుతుందయ్యా? నా మందిరంలో నేను ఎప్పుడు అడుగు పెడతానయ్యా? ఎంత బాగుందండి! ఎంత బాగుంది ప్రియులారా! దానియేలు పొరుగు దేశంలో ఉన్న తన సొంత దేశానికి వెళ్ళాలని దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేసే జీవితం అతనికి ఉందండి. ఎంత బాగుంది కదా! ఈరోజు మనకు అది ఉందా? ప్రార్థన అనేటప్పుడు విసిగిపోతాం. ప్రార్థన అంటే ఏదోలే అని అనుకుంటాం. ప్రార్థనే జీవితంలో భాగంగా లేకుండా అయిపోయింది ఈ రోజుల్లో. మనకు బిజీ లైఫ్ అయిపోయింది మనకి. కానీ నీ బిజీ లైఫ్లో దేవుని కొరకు నువ్వు టైం ఇవ్వాలి. ప్రభు పాదాల మీద పడిపోవాలి, మోకాళ్ళు వేసేయాలి. మోకాళ్ళ బలం ఉన్నప్పుడే మోకాళ్ళు వేయి, తర్వాత వేయలేవు మోకాళ్ళు. నేను చెప్తున్నా. మరి నేను మోకాళ్ళు వేసి దిగేదాన్ని కాదు మోకాళ్ళ మీద. అంటే ఇలా చెప్పుకుంటే మళ్ళీ అతిశయం అనిపిస్తుంది, చెప్పుకోండి. నేను ఇష్టం ఉండదు నాకు. మోకాళ్ళు వేస్తే యవ్వన జీవితంలో తీసేదాన్ని కాదు. మా పిల్లలకు కూడా ఎప్పుడు చెప్పలేదు నేను.
అలా ఉండిపోయేదాన్ని, ఒంటి మోకాల మీద అలా నిలబడిపోయి ప్రార్థన చేసుకునేదాన్ని. వై? దేవుని కొరకు అలాంటి ప్రార్థన జీవితం మనలో ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డ. ఇక్కడ కష్టంతో కూడిన పరిస్థితి, సింహాల బోన్లో పడేస్తామంటే దేవుని స్తుతిస్తూ, ప్రభువా నువ్వు నన్ను ఎప్పుడైనా తీసుకుని పోతావయ్యా అని దానియేలు ఆ వృద్ధాప్య వయసుకు వచ్చేసాడు. ఫస్ట్ యవనస్తుడుగా వచ్చాడు, నెబుకద్నెజరు చనిపోయాడు, కుమారుడు చనిపోయాడు, దర్యావేషు వచ్చాడు, ఇప్పుడు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. వెంటనే ఏమైందో సిస్టర్స్ చూడండి, ముగించేస్తానని. అప్పుడు ఆ మనుష్యులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బ్రతిమాలుకొనుటయు. చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను బ్రతిమాలుకొనుటయు అనే మాట చాలా ప్రాముఖ్యం. అంటే దేవుని మనం ఏం చేయాలి? బ్రతిమాలుకోవాలి. కన్నీటితో ఆయన పాదాల చెంత కృమరించేయాలి. కుదరదండి, నేను ఏడవనంటే నా బలమంతా పోతుందంటే నేను ఇలాగ ఉంటానంటే కుదరదు. నువ్వు కన్నీటితో ప్రార్థన చేసే టైము వచ్చినప్పుడు కన్నీటితో ప్రార్థన చేయాలి, ప్రభుని అడగాలి. సమస్యలు వచ్చినప్పుడు ప్రార్థయపడాలి ప్రభుతో. అయ్యా అని బతిమలాడుకోవాలి. నీ దేవుడైన, సైన్యాలకు అధిపతి ఆయన ఎస్ అనపోతే ఏమవుతుంది మనకు? కాబట్టి బ్రతిమలాడుకుంటున్నాడట. బాబు దేవా ఎప్పుడు తీసుకెళ్తావయ్యా ఆ దేశానికి, ఆ యెరూషలేముకి ఎప్పుడు వెళ్తానయ్యా అని ప్రార్థన చేస్తున్నాడటండి. అలా ప్రార్థన చేసుకున్నారు. ఈ లోపల వచ్చేసారు యామాహిముల గుంపు అంతా కూడా వచ్చేసారు. వచ్చి ఆ దేవునికి ప్రార్థన చేయడం చూసేశారు, మొక్కడం చూసేశారు. వెంటనే వెళ్ళిపోయారు. అంతే రాజు దగ్గరికి వెళ్ళిపోయి, రాజా 30 దినముల వరకు నీకు తప్ప ఏ దేవునికైనాను మానవునికైనాను ఎవ్వరును ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడు సింహాల గుహలో పడద్రోయుడుబడును కదా. నీవు ఆజ్ఞ ఇవ్వలేదా అని మనవి చేయగా, ఎవరితో? రాజు దగ్గరికి పోయారు. వీళ్ళందరూ కూడా చూసేశారు. గుంపు యామాహిముల గుంపు నేరం వేయాలని చూశారు కదా, చూసేశారు. చూసిన తర్వాత ఊరుకున్నారా? వెళ్ళిపోయారు. రాజు దగ్గరికి వెళ్ళిపోయి చెప్పేశారు, విషయం అంతా చెప్పేశారు. ఏమవుతుంది మరి? దర్యావేషు ఏం చేయాలి? సంతకం పెట్టేశాడు, రాజు శాసనం ముద్ర వేసేసాడు. ఏం చేయాలి ఇంకా? వెంటనే ఆ రాజు శాసనాన్ని ఓకే చేశాడు. ఓకే చేయగానే వచ్చేసారు యామాహిములు. వచ్చేసి ఎవరిని తీసుకుపోయారు సిస్టర్స్? దానియేలు చేయి పట్టుకొని సింహాల బోన్లోకి తీసుకుపోయారండి. తీసుకుపోయారు ప్రియులారా. దానియేలు మనస్తత్వం, దానియేలు తన యొక్క రక్తం ఎలా ప్రవహిస్తుంది అలాంటప్పుడు, ప్రభువా నిన్ను స్తుతిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, సింహాల బోన్లో తీసుకుపోతున్నారేంటయ్యా అని అనుకుని ఏమై ఉంటుందండి ఆ సిచ్యువేషన్? మీరు ఒక్కసారి ఫీల్ అవ్వండి. ఎలా ఉంటుందంటారు చెప్పండి? ఇవి దేవుడు మన కొరకు వ్రాయించి పెట్టిన సత్యాలు. దానియేలుని తీసుకుపోతున్నారు సింహాల బోన్లో. తెలుసు దానియేలుకి ఏ దేవునికి మొక్కకూడదనన్నా, అయినా తన జీవము కలిగిన దేవునికి అనుదినము ప్రార్థన చేయుట అనే దాని గురించి ఈరోజు మనం స్టడీ చేస్తున్నాం. అందుకే మన జీవితంలో అనుదినము దేవునికి ప్రార్థన చేసేటువంటి ఆ చక్కటి ప్రార్థన జీవితం మనలో ఉండాలండి. అది 2 minutes అయినా, 3 minutes అయినా, 4 minutes అయినా, ఏ టైం అయినా నీకు ఉందా అని అడుగుతుంది ఈరోజు దేవుని వాక్యం ద్వారా. కాబట్టి దానియేలు సింహాల బోన్లో తీసుకుని పోయి అతని సింహాల బోన్లో ఏం చేశారు సిస్టర్స్? పడేసి బొండ వేసేసి వచ్చేసారు, రాయి పెట్టేసి వచ్చేసారు, సింహాల బోన్లో పడేశారు. ఆ రాజుకి ఈ విషయం తెలిసాక ఏమైందో మనం చదువుకుంటే గుండె గుబేలమంటది. రాజైన దర్యావేషుకి మనసు కలత చెందిందట. అయ్యో దానియేలు చాలా మంచివాడే, చాలా మంచి వ్యక్తే, ఎంత నమ్మకంగా తన డ్యూటీస్ చేస్తున్నాడే, ఎంత మంచి సాక్ష్యమే, ఎంత లోపము లేనివాడే, ఏ నేరము కూడా అతను వెయ్యాలంటే లేదే. అయ్యో ఎందుకరా బాబు అతన్ని వేశారు, ఎందుకు నేను ఆ సంతకం పెట్టానని బాధపడిపోయాడట రాత్రంతా కూడా. చూసారా? హల్లెలూయా. చూడండి, అందుకే ఏ వ్యక్తిని బాధ పెట్టినప్పుడు మనస్సాక్షి ఒప్పదు మన జీవితంలో అన్నమాట. ఆ రాజు, అన్యరాజు మనసులో నొప్పించిపోయాడట. రాత్రంతా అన్నపానాలు మానేసి ఉపవాసం చేశాడట. ఎవరు? రాజు. అక్కడ బాగా చదువుకుంటాం మనం. ఉపవాసం చేసి నాట్య వాయిద్యాలు మానేసి అంతటా రాజు తన నగరానికి వెళ్ళి ఆ రాత్రంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యాలను మానివేసి వాయించనివ్వలేదు. అతనికి నిద్ర పట్టకుండెను. తెల్లవారుజామున వేగిరమే లేచిపోయి రాజు సింహాల గుహ దగ్గరికి వెళ్ళిపోయి ఏమన్నాడండి? త్వరపడిపోయి గుహ దగ్గరికి వెళ్ళి దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవము కలిగిన దేవుని సేవకుడవైన దానియేలు,
నిత్యముగా నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షించగలిగిన అతన్ని అడిగాను. చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక 2 క్యారెక్టర్స్ మనం చూడొచ్చు, దర్యావేషు అలాగనే దానియేలు జీవితాన్ని బట్టి దర్యావేష్ అనే ఈ రాజు జీవితం ఏమైపోయిందండి, మారింది ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే చెప్తున్నా, నీ సాక్ష్యం వల్ల ఇతరులు మారాలి. నువ్వు ఏదేదో చేయటం వల్ల కాదు, నీ జీవితం సరిగా ఉంటే ఇతరులు మారిపుచ్చబడిపోతారు. నీ మాటలు బాగుగా ఉంటే ఇతరులు మారిపోతారు. అబ్బో, క్రైస్తవులు ఎంత చక్కగా మాట్లాడతారు అనుకుంటారు, క్రైస్తవులు ఎంత ప్రేమ చూపిస్తారని మారుతారు ప్రియులారా. దానియేలు జీవితంలో అదే అయ్యింది. రాత్రికి దానియేలుకి మరి ఏ గుహాల్లో వేసేస్తే దర్యావేషుకి నిద్ర పట్టలేదట, మా వాయిద్యాలను ఆపేశాడట, అన్నపానాలు మానేశాడట, వేకువనే లేచిపోయి పారుగొట్టుకుని వెళ్ళిపోయాడట. ఏం బాబుజా, వేగిరమే ఎందుకు పరిగెట్టుకుని వెళ్ళిపోయాడు అంటే, అతను ఉన్నాడు, సమర్థుడైనా ఉంటాడేమో అని అనుకుని వెళ్ళిపోయి, ఓ దానియేలు నీ దేవుడు సమర్థుడే, ఉన్నావా లేదా అని అడుగుతున్నాడట. ఎంత బాగుందండి, ఎంత బాగుంది. ఎవ్వరూ లేకుండా ఉదయమే వెళ్ళిపోయాడట. దానియేలు గుహ దగ్గరికి వెళ్ళి దానియేలు పిలిచేశాడు. ఎప్పుడు ఏమైందో చదవండి సిస్టర్, ముగించేస్తాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక, నీవు నా దేవుని దృష్టికి, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతిని గనుక ఆయన తన దూతను పంపి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూయించెను. చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా హల్లెలూయా. అదన్నమాట ప్రియమైన దేవుని సంఘమా. మరి మనము మన వ్యక్తిగత జీవితంలో ప్రార్థన అనేటువంటి దాన్ని నువ్వు తక్కువ అంచనా వేయకూడదు. దినము దేవుని ప్రార్థించే జీవితం ఉండాలి. ఎప్పుడూ కష్టాలు ఉన్నా, సమస్యలలో ఉన్నా, ఇరుకులు ఇబ్బందులు నీ దగ్గరకు వచ్చినా, భయంకరమైన విపత్తులు నీ దగ్గరకు వచ్చేసినా, అనుదినము దేవునికి ప్రార్థించే జీవితం నీలో ఉండాలి. అది దేవుడు చెప్తున్నాడండి. దానియేలుకి లైఫ్ మీద విరక్తి వచ్చిందా? లైఫ్ అంటే తీపి లేదా? ఎందుకు లేదు, ఉంది. కానీ యథాప్రకారంగా ప్రార్థన చేయటం అతనికి అలవాటు. దేవుడు సమర్థుడు, ఆయన చూసుకుంటాడని ప్రార్థన చేస్తున్నాడు. సింహాల బోన్లో వేసేసారు, వెళ్ళిపోయాడు. సింహాల బోన్లోనికి కూడా వెళ్ళిపోతే, సింహాల బోన్లో ఒక్క బోన్లో ఎన్నో వేల సింహాలు ఉంటాయట. వెళ్ళగానే ఎముకలు సహితం పొడి చేసుకొని తినేస్తాయి. అలాంటి సింహాల నోళ్ళు దేవుడు దూత వచ్చి సింహాల నోళ్ళు మూయించేసిందట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, వావ్, ఎంత గొప్ప కార్యం అండి. దేవుడు సమర్థుడు అని నువ్వు నమ్మినప్పుడు దేవుడు తన కార్యాలయం చేసుకుని వెళ్ళిపోతాడండి. అబ్రహాముని దేవుడు నీకు ఏకైకగా పుట్టిన బిడ్డని ఇస్సా బలిచ్చే బాబు అని అంటే, అబ్రహాం ఏమన్నాడండి? ఓకే ప్రభువా, ఇచ్చేస్తున్నాను ఇస్సాకు, ఇదిగో యెహోవా ఈరే, యెహోవా దేవుడే చూసుకుంటాడు అని ఇస్సాకు, దేవా కట్టెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మరి గొర్రెపిల్లేది అంటే, గొర్రెపిల్ల నువ్వే అని అనలేదు. యెహోవా ఈరే అని, గొర్రెపిల్ల నువ్వేరా బాబు అంటే వస్తాడండి బ్రదర్స్? గొర్రెపిల్ల నేను రానంటే రానని వెళ్ళిపోను ఇస్సాకు. కానీ ఏం చేశాడు? గొర్రెపిల్ల దేవుడు చూసుకుంటాడు రా, నువ్వు నడు, కొండెక్కు అన్నాడు. కొండ ఎక్కిన తర్వాత సీన్ వెరైటీగా ఉంది, కట్టి పడేసాడు అక్కడ. నన్ను ఎందుకు కడుతున్నావు కాబట్టి కొండ దిగడానికి అవ్వదు. యెహోవా ఈరే చూసుకుంటానన్నాడు కదా, నువ్వు కాముగా ఉండంతే అని కట్టేశాడు. అంతే, కత్తులన్నీ పెట్టి మళ్ళీ కత్తి పైకి ఎత్తేసాడు. ఎంత బాగుందండి ఈ సీను. అందుకే అబ్రహాము కోరుకున్న స్థలమే, ఇస్సాకును అడిగిన స్థలమే దేవుని సొలొమోను దేవాలయ మందిరం. ప్రియమైన దేవుని బిడ్డ, యెరూషలేములో ఇప్పుడు కట్టిన మందిరము, యెరూషలేములో ఇప్పుడు ఉన్నటువంటి ఆ డూమ్ ఆఫ్ ది రాక్, మరి ముస్లింలకు ఏకైక ప్రార్థనా స్థలంగా వాళ్ళు కట్టేసుకున్నటువంటి ఆ డూమ్ ఎవరిది? అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వడానికి తీసుకుపోయినటువంటి స్థలమే ఆ మోరియా కొండే. మరి దేవుడు తన స్థలంగా చేసుకున్నాడు. రేపొద్దున దేవుడే వచ్చి అక్కడ కూర్చుని ఆయన పరిపాలన చేయబోతూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి దేవునికి ప్రథమ స్థానం ఇస్తే దేవుడే సమస్తాన్ని ఆయన చూసుకుంటాడండి. సింహాల బౌల్లోనికి వేసే సింహాల నోళ్ళు ముయ్యడానికి దేవుడు దూత పంపించేశాడు. దేవుడు అంతే టప్మని సింహాలన్నీ మాట్లాడుకుంటూ కూర్చునే దానియేలు ప్రక్కన. ఏమి అంటలేదు, ఏమి చేయటం లేదు, చక్క ప్రార్థన చేసుకుని రాత్రి అంతా గడిపేశాడు దానియేలు. ఉదయం అయిపోయేసరికి ఎవరు వచ్చేసారు? రాజు వచ్చి దానియేలు బాగున్నావా అని అడిగితే, ఇంకేంటి దానియేలు సింహాల బౌల్ నుంచి ఏమంటున్నాడు సిస్టర్స్? రాజు చిరంజీవి అగునుగాక, నా దేవుడు నాలో ఏ లోపము చూడలేదు, ఆయన నేను నిర్దోషిగా ఉన్నాను, నేను ఐఎమ్ పర్ఫెక్ట్,
నేను రైచియస్గా జీవిస్తున్నాను, నేను నీతిగా ఉన్నాను, నా దేవునికి నిర్దోషంగా ఉన్నాను కాబట్టి ఏ తప్పు ఏ లోపము నా మీద ఎవరు వేస్తారు? రాజా, నేను సుఖంగా ఉన్నా, నా దేవుడు దూతను పంపించి సింహాల నోలు మూయించగలిగిన సమర్థుడు ఆయన గొప్పవాడు, ఇదిగో నేను బ్రతికే ఉన్నా అని చెప్పేటప్పటికి సేవకులు వచ్చి అతను బయటికి తీసుకొచ్చేసారు. ఇప్పుడు సీన్ చూద్దాం, చూడండి. సేవకులు వచ్చి బయటికి తీసుకొచ్చేసరికి అంత బాగా శుభ సమాచారం అంతా అయిపోయింది. రాజు ఏం చేయాలి ఇప్పుడు? ఎవరైతే ఇలాంటి గొప్ప దేవుడు దర్యావేషు కూడా దానియేలును బట్టి అక్కడ ఒక చక్కటి మాట మాట్లాడతాడు. ఇలాంటి దైవ ఆత్మ కలిగిన దేవుని బిడ్డ, దేవుడు సమర్థుడు ఈ దేవుడు అని చెప్పి అక్కడ దానియేలుని మరలా అతడు బయటికి తీసుకొచ్చి ఆశీర్వదించడం మనం చూస్తాము. అయితే ఎవరైతే ఈ పన్నాగము ఈ కుట్ర పన్నారో వాళ్ళకి ఏమైంది బ్రదర్స్? వెంటనే వాళ్ళందరినీ కబురు పెట్టి తీసుకురండి అన్నాడు రాజు. ఇంకా వాళ్ళని తీసుకుని వచ్చి సింహాల బోన్లో వేయకముందే సింహాలన్నీ వచ్చి వాళ్ళ యొక్క ఎముకలు పొడి చేసుకొని తినేసి పడేసాయట. చూసారా? ఎముకలు పొడి చేసుకొని తినేసాయట. ఆ రాత్రంతా ఆకలితో ఉంచాడు దేవుడు, బాగా ఆకలి వేయించాడు అనమాట. వాటికి వేయించి ఈ శత్రువులు కుట్ర పన్నిన వాళ్ళని ఇంకా సింహాల బోన్లో రాకముందే గుంపులుగా సింహాలు వచ్చి వాళ్ళని పొడి చేసుకొని నమిలి ఆ ఎముకలు పొడి చేసి పడేసాయట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఏం నేర్చుకుంటున్నాం, ఏం తెలుసుకుంటున్నాం? దానియేలుని దేవుడు ఎందుకు పంపించాడు అన్య దేశానికి? దానియేలుకి కూడా ప్రకటన గ్రంథములో మర్మములను దేవుడు బయలుపరిచి 70 వారముల దర్శనాన్ని దేవుడు ఆ గొప్ప విషయాన్ని దానియేలుకి ఇవ్వటం మనం చూస్తాం. ప్రియులారా, 70 వారాల తర్వాతే దానియేలుతో పాటు ఇశ్రాయేల్ అందరికీ విడుదల వచ్చేసింది. యెరూషలేము పట్టణానికి వచ్చేసి వాళ్ళు మందిరం కట్టుకొని ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఇది నాని అనుదిన ప్రార్థనకున్న శక్తి ఏమిటండి? దేవుడు ఏ శత్రువు ఏ కుట్ర పన్నినా దేవుడు మన పక్షాన ఉంటాడనే సత్యాన్ని ఈరోజు మనం గుర్తించాలి. కాబట్టి ప్రార్థన జీవితం అంటే ఆషామాషి అనుకోకండి, మీ లైఫ్లో భాగమైపోవాలి. అనుదినము మోకాళ్ళు వేసి ప్రార్థన చేసే జీవితం ఉండాలి, సత్తా ఉండాలి. యవ్వన జీవితం అంతా లోకానికి ఇవ్వడం కాదు, యవ్వన జీవితం దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి. మనం యవ్వన బ్రతుకులో ప్రభు కోసం పాడాలి, ప్రభు కోసం పరిగెట్టాలి, ప్రభు కోసం సేవ చేసే బిడ్డలుగా మనం ఉండాలి. ఎక్కడుంటున్నాం? లోకానికి ఇస్తున్న యవ్వన జీవితం అంతా ఇవ్వకండి, అలాగా పాడైపోతారు, ఉన్న కిడ్నీలు పోతాయి. తక్కువ ఏజ్లోనూ కిడ్నీలు పాడైపోతున్నాయి. ఇది నాని తక్కువ ఏజ్లోనూ బిర్యానీలు పకోడీలు తినేసి ఏమవుతున్నారండి యవనస్తులు? కడుపుల్లో క్యాన్సర్లు పెరిగిపోతున్నాయి చిన్న వయసులోనే వాళ్ళకి. ఎందుకు ఆ క్యాన్సర్ కాయలు పెరిగించుకోవడం? మోకాళ్ళు వేసి దేవుని సభలో ప్రార్థన చేస్తే కాస్త దేవుడు శక్తినిచ్చి బలాన్నిచ్చి ఆత్మీయంగా నడిపిస్తాడు నేను. కాబట్టి ఆ లైఫ్ స్టైల్ మీరు అలవాటు చేసుకోవాలని ఈరోజు దానియేలు క్యారెక్టర్ మీ ముందు పెట్టాను ప్రియులారా. కాబట్టి ఈరోజు దేవుడు మన పక్షాన ఉంటాడు. నీవు నిర్దోషిగా జీవిస్తే, నీవు నమ్మకస్తుడిగా మార్పులు దేవుడు రాజు కూడా కలిగించాడు. చూసారా? నీ ప్రార్థనా జీవితం ద్వారా ఎవరైనా మారుతున్నారా? నీ ప్రార్థనా బ్రతుకు ద్వారా నీ బిడ్డలు మారుతున్నారా? నీ ప్రేయర్ లైఫ్ ద్వారా నీ కుటుంబం మార్చబడుతుందా? నీ ప్రేయర్ లైఫ్, నీ టెస్టిమనీ ద్వారా, నీ యొక్క సాక్ష్య జీవితం ద్వారా ఇతరులు మార్పులోనికి వస్తున్నారా? అది ఇంపార్టెంట్ అండి మన జీవితంలో. అది ఇంపార్టెంట్. ప్రియమైన దేవుని బిడ్డ, ఏం చేస్తున్నాం, ఎలా జీవిస్తున్నాం అనేది కాదండి. నీ లైఫ్ బాగుండాలి, నీ ప్రార్థనా జీవితం దేవునితో అంటు కట్టబడాలి. దేవుణ్ణి అడుగుదామని. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు నిజంగా ఎవ్వరూ లేరండి. ఒకవేళ మనల్ని అన్యాయంగా బాధించిన దేవుడు న్యాయవంతుడు ప్రియులారా. దేవుడు న్యాయవంతుడండి. దేవుడు మన పక్షమునున్నాడు ప్రియులారా. ఆయన మన పక్షమును ఉంటాడండి. ఎప్పుడు ఉంటాడండి? నీవు నిర్దోషిగా కనిపించాలి, నువ్వు ఏ పాపము లేనివానిగా కనిపించాలి, నువ్వు ఏ నేరము లేనివానిగా నీ జీవితం ఉండాలి. ప్రభు దగ్గర పర్ఫెక్ట్గా ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి. మన నడక పడక అన్నీ బాగుండాలి ప్రభు దగ్గర.
అప్పుడే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు ప్రియుల. దేవుడు మన పక్షంలోనగా మనకు విరోధి ఎవరు? ఉజ్జీవంగా పాడుకొని ముగించుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్. ఈరోజు చెప్తారా ప్రియులారా, నా దేవుడు నా పక్షమునున్నాడు, నాకు ఏ విరోధి లేడు, నా దేవుని దృష్టిలో నేను యథార్థంగా ఉంటాను, ప్రభుతో నేను ఒక ఒడంబడిక చేసుకుంటానని ఎంతమంది ఇక్కడ ఉన్నవారు చెప్పగలరండి? చెప్పాలి. ప్రియమైన సంగమ, మనం పరివర్తన చెందాలండి, పశ్చాత్తాపడాలండి, మన పాపములు ఒప్పుకోవాలి ప్రియులారా. సమయం చాలా తక్కువగా ఉన్న దినాల్లో ఉంటున్నాం. ఎస్, అందరం ఉచ్చింగా పాడి ప్రభుకి అర్పిద్దామండి. థ్యాంక్ యూ జీసస్. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. ఆమేన్. నాయనా నువ్వు నా పక్షమున ఉన్నావయ్యా, ఎవ్వరు మమ్మల్ని ఏమీ చేయలేరు ప్రభు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? నా దేవుడు నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవడు? దేవుడు నా పక్షం. అందరూ చెప్పాలి ప్రతి ఒక్కరు, నీ పక్షమున దేవుడు ఉన్నాడు. నా ప్రియమైన బిడ్డ, నిర్దోషిగా ప్రభుతో ఉండాలి. పక్షమున ఉండగా నాకు విరోధి ఎవడు? అవునయ్యా. సాతాను నోడెత్తును, జీవము గల దేవుని సైన్యముగా సాతాను నోడెత్తును. యుద్ధం యెహోవాదే, రక్షణ యెహోవాదే, విజయం యెహోవాదే. చెప్తామండి దేవునితో, ఘనత దేవునికే. ఆమేన్. యుద్ధం యెహోవాదే, రక్షణ యెహోవాదే, విజయం యెహోవాదే, ఘనత యెహోవాదే. దేవుడు నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవడు? నా దేవుడు నా పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? మనకు విరోధి ఎవడు? మనకు విరోధి ఎవడు? ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. థాంక్ యూ జీసస్. దేవుడు మన పక్షమున ఉంటాడండి. గొప్పవాడు ఆయన, ఆయన గొప్పవాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ కుటుంబంలో ఏ సమస్య అయినా, ఏ కష్టమైనా ప్రభు నీతో ఉన్నాడండి. నీవు దేవునికి నిర్దోషిగా కనిపించాలి, అనుదినము దేవుణ్ణి వెంబడించాలి, ప్రార్థనా జీవితం ఉండాలి, మోకాళ్ళు వేసి ఆయన పాదాల మీద బ్రతిమిలాడుకునే జీవితం ఉండాలి. నిన్ను నీవు తగ్గించుకోవాలి. ఎంత హెచ్చించినా దేవుని దగ్గర నీ ప్రార్థనా జీవితము తప్పనిసరిగా దేవుని సన్నిధిలో అణిగి ఒదిగి ఉండిపోవాలండి ఆయన పాదాల మీద. ప్రభువా నీకు వందనాలయ్యా, ఈ దినాన్ని అవకాశం ఇచ్చావు, ఈ ఆరోగ్యం ఇచ్చావు, ఈ స్వస్థత ఇచ్చావు, ఈ ఊపిరి ఇచ్చావయ్యా. బ్రతుకుట నీకోసకేసి తండ్రి, చావైతే మేలే ప్రభువా. ఏది ఉన్నా ఏది లేకపోయినా అన్ని నీవు ఇచ్చినవే ప్రభువా. ఏమి ఉన్నా ఏమి లేకపోయినా నీవుంటే చాలు యేసయ్యా. ఇదిగో నా సంఘాన్ని ఆశీర్వదించి బలపరిచి పంపించండి అయ్యా. ప్రతి కుటుంబాన్ని దీవెనతో పంపించండి ఆయన. రేపటి దినము మరలా నీ సన్నిధిలో మరొక అవకాశం అందరికీ దయచేద్దాం. నీ వాక్యముతో మమ్మల్ని బలపరచండి బలపరచండి బలపరచమని ప్రార్థన చేస్తూ సమస్త మహిమ నీకే అర్పించుకుంటూ నా కుటుంబాన్ని బలముతో పంపించి ఆశీర్వాదాలతో నింపమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆశీర్వాదం తీసుకుందాం. మన పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరబడుచున్నట్టు భూమి యందు నెరవేరబడును గాక. మాకు కావలసిన అనుదిన మాకు తెచ్చే, మరణస్తులు క్షమించిన ప్రకారం మరణములు క్షమించి, మళ్ళీ శోధండి తెకాకి నుంచి తప్పించి, ఎందుకంటే నీ రాజ్యం బలము మహిమ శక్తి నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసమైన కాపుదల నడిపింపు ఇక్కడ ప్రార్థనలో పాల్గొన్న నా ప్రియ సంఘానికి, ఆయా స్థలాల్లో దేవుని వాక్యాన్ని వీక్షించిన పిల్లలకు, కుటుంబాలకు, స్నేహితులకు, బంధువులకు, మన దైవజనులకు సదా నిత్యము దేవుని ఆశీర్వాదాలు తోడై ఉండును గాక. ఆమేన్.